కూటమి సర్కారు రావడంతో గ్రంథాలయాల దశ దిశ మార్చబోతా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 అధునాతన గ్రంథాల నిర్మాణానికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. కూటమి సర్కారు అంటే ఇప్పుడు ఆల్రెడీ చదువు అనగానే పుస్తకాల పఠనం అనేది చాలా వెనుకబడిపోయింది. ఎవరు చూసినా సెల్ ఫోను, సోషల్ మీడియా ఈ మాధ్యమాల్లోనే ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఇటువంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం అధునాతనమైనటువంటి డిజిటల్ టెక్నాలజీ తోటి గ్రంథాలయాల ఏర్పాటుకు ముందుకు రావడంతో ఎంతవరకు ఇది బాగుంటుందంటారు? దాంతోపాటు పిల్లల వికాసానికి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉండబోతుంది? విశాఖలో ఎప్పటిలోగా దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉండబోతా ఉంది? దశాబ్ద కాలంగా గ్రంథాలయాలు అంటే ఏమీ పట్టించుకోని విధంగా ఉన్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ, మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధి మీద ఆయన అంత నీట్గా నిన్న అసెంబ్లీలో మాట్లాడారంటే ఆ గ్రంథాలయాల అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి డబుల్ ఇంజన్ సర్కార్లో ఈ రోజున కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడుకి అక్కడ ఉన్న గ్రంథాలయాలు ఎక్కువ ఉంటాయండి. దానికి తగ్గట్టుగా ధీటుగా 175 నియోజకవర్గాలు, 175 డిజిటల్ గ్రంథాలయాలు, అలాగే విశాఖపట్నానికి ముఖ్యంగా జోనల్ గ్రంథాలయం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. అలాగే విశాఖపట్నంలో పూర్వం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సంబంధించిన 1 ఎకరం స్థానంలో కూడా అతి త్వరలో శ్రీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో అది కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. జోనల్ గ్రంథాలయానికి వచ్చేసరికి అటు మన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, అలాగే నగర పౌరులకు ఉపయోగపడే విధంగా మన ఏయు గ్రంథాలయ అంటే ఏయులో దరిదాపుగా మన ఇంజనీరింగ్ కాలేజీకి ఆనుకొని 2 ఎకరాల స్థలంలో జోనల్ గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీ నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం, అలాగే ఈ డిజైన్స్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ డిజైన్స్ తయారవుతున్నాయండి. 2 గ్రంథాలయాలకు సంబంధించి ఈ 2 రాగానే అతి త్వరలో భూమి పూజ కార్యక్రమాలు. అలాగే డిజిటల్ గ్రంథాలయం వైపు ఈ రోజున ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, గ్రంథాలయాలు ఎంతో కుంటుపడిపోతున్న ఈ తరుణంలో మా గ్రంథాలయాలకి సంబంధించి 135 మంది పనిచేయాల్సి ఉండగా ఇక్కడ ఒక 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ చాలా మంది పదవి విరమణ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మాకు ఒక గ్రంథాలయానికి 82 మంది అవసరం అండి. అలాగే కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఆయన త్వరలో అటు ఒక 12 పోస్టులు, అలాగే గ్రంథాలయాలకు సంబంధించింది టోటల్ గ్రంథాలయ సంస్థ ద్వారా ఒక 7 మన రిక్రూట్మెంట్ ద్వారా రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా గ్రంథాలయ సంస్థ నుంచి సిబ్బంది, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్ డిమాండ్ బుక్స్ దానికి సంబంధించి మన అసలు యాక్చువల్ గా నిరుద్యోగులు ఏ విధంగా ఒక్కొక్క గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏవేవి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో ఆన్ డిమాండ్ బుక్స్ కూడా పంపించడం జరుగుతుంది త్వరలో. అలాగే గ్రంథాలయానికి మనం ఏంటంటే ఎవరు నాకెందుకులే అని చెప్పి చాలా మంది ఉంది. అలా కాదండి, గ్రంథాలయం మన ఊరు మన గ్రంథాలయం అనే కార్యక్రమం, దాంట్లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా చైర్మన్ గా చెప్తున్నాను. మన గ్రంథాలయాలను మనం శుభ్రపరుస్తూ మన గ్రంథాలయాలకు సంబంధించి దాతలు కూడా సహకరించాలి. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎంతో విద్యా నగరి విశాఖపట్నం అంటే విద్యా నగరి, డెన్సిటీ ఆఫ్ సిటీ విశాఖపట్నం, అలాగే లైబ్రరీ సిటీ ఆఫ్ విశాఖపట్నం చేయబోతున్నాం త్వరలో. 98 వార్డుల్లో బీడీసీ సెంటర్లు దరిదాపుగా పుస్తక నిక్షిప్త కేంద్రాలుగా ఉంటూ, అలాగే మన ఈ నగరంలో ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలని నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధి, ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఫస్ట్ గ్రంథాలయాలకు సంబంధించి ఆయన చేశారు శాఖ, అలాగే లోకేష్ గారు రావడం అంత ఇది ఒక ప్రక్రియలాగా రావడం కూడా చాలా అదృష్టం. అలాగే నేడు విశాఖ ఎదుర్కొంటుంది, ఎందుకంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక రాజధాని. ఇటువంటి ఆర్థిక రాజధానికి భారతదేశం లెవెల్లోనే ఒక జోనల్ గ్రంథాలయం రావడం, దీంట్లో 2 లక్షల పైగా పుస్తకాలు, లైబ్రరీకి సంబంధించిన డిజిటల్ లైబ్రరీ, అలాగే ఎటువంటి 3 అంతస్తుల్లో ఈ భవనం రాబోతుంది. అలాగే ఈ భవనానికి దరిదాపుగా మనకి ఇప్పుడు చైనాలో కానీ, ఇలాగ మన తమిళనాడులో కానీ ఉన్న భవనాల్లో అన్నా సెంటనరీ లైబ్రరీ కానీ ఆ విధంగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం పూనుకుంటుంది. అతి త్వరలో ఇక్కడ భూమి పూజ కూడా జరుగుతుంది. అలాగే విశాఖ దండు బజార్లో ఉన్న స్థలంలో కూడా త్వరలో భూమి పూజ జరగబోతుంది.
దీని అందరికీ సహకరిస్తున్న కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా అతి త్వరలో అనకాపల్లి జిల్లా కూడా ఒక గ్రంథాలయం ఓపెన్ కాకపోతుంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే 11 గ్రంథాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా కేంద్ర గ్రంథాలయం నిర్మించాలి. అక్కడ ఉన్న గిరిజన బాలికలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అక్కడ ఒక వెల్ సెంటర్ గా ఉండాలని, అలాగే విద్యార్థులకు సంబంధించింది ఎడ్యుకేషన్ హబ్ చేయాలని చెప్పేసి గ్రంథాలయాల ద్వారా వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలని చూపిస్తూ, అలాగే గ్రంథాలయాలకు మరీ ముఖ్యంగా సెస్ అండి. ఈ సెస్ జీవీఎంసీ తరపు నుంచి మాకు 250 కోట్లకు పైగా రావాలి. అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి మాకు రావాల్సింది, పంచాయతీల నుంచి రావాల్సింది 35 కోట్లకు పైగా. అలాగే జీవీఎంసీ కాకుండా మున్సిపాలిటీ నుంచి రావాల్సింది యలమంచిలి కానీ నర్సీపట్నం కానీ 1 కోటి రూపాయలు పైగా రావాలి. ఇవన్నీ కలిపితే 270 కోట్లు అండి. ఎన్నో ఏళ్ల తరబడి మాది అలా ఉండిపోయింది. ఇది కూడా మేము ఇక్కడ కలెక్టర్ గారికి, జీవీఎంసీ వారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఇవన్నీ రాగా 26, 27న గ్రంథాలయాల అభివృద్ధిలో దరిదాపుగా ఈ ప్రాజెక్టులు మనం రేపొద్దున నిర్మించబోయే ప్రాజెక్టులు, అలాగే గ్రంథాలయాలు చాలా శిథిలావస్థ జరిగిన ఒక 10-16 గ్రంథాలయాలకు కూడా మేము ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. బడ్జెట్ వచ్చేసి ఈ రోజున విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో 43.6 కోట్ల బడ్జెట్ ఆమోదించబడింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు గ్రంథాలయ పరిషత్ కూడా గ్రంథాలయానికి సంబంధించిన గ్రంథాలయ యాప్ ఒకటి విడుదల చేసామండి ఇందాక. ఇక్కడ కూడా డిజిటలైజ్డ్ అనగానే గ్రంథాలయ యాప్ తెస్తారా, ఎలా తేబోతా ఉన్నారు? ప్రధానంగా అందరికి ఒక డౌట్ ఉంటుంది, డిజిటలైజ్డ్ అనగానే ఎక్కడ లేని పుస్తకాలు చదవచ్చేమో, ఈ ఒక యాప్ లో పెడతారా, లేకపోతే గ్రంథాలయం అంటూ కూడా ఒక వెబ్సైట్ తీసుకొస్తారా? ఏ ప్రాతిపదికన దీన్ని డిజిటలైజ్ చేయబోతున్నారు? ఇందులో ప్రధానంగా ఇంకొక సమస్య కూడా ఉంది. యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాల్లో రాసేటటువంటి, అంటే తాటాకులు, మీకు ఐడియా ఉందనుకుంటా, తాటాకుల మీద లిఖించిన గ్రంథాలు కూడా యూనివర్సిటీలో ఉన్న అటువంటి భద్రపరిచేటటువంటి ఏర్పాటు ఉంటుందా? అటువంటి గ్రంథాలయాలకు సంబంధించి వేరు వేరు దేశాల్లో ఉండేటటువంటి అక్కడ విప్లవ వీరుల పుస్తకాలు కానీ, అక్కడ ఉండేటటువంటి అధునాతన టెక్నాలజీ పుస్తకాలు కానీ అటువంటివి తీసుకొచ్చే అవకాశం ఉండబోతుందా? డిజిటలైజ్డ్ అంటే ఏంటి, ఏ ప్రాతిపదికన సెంట్రల్ గ్రంథాలయం ఉండబోతా ఉంది? వీటిపై కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కదా. అంటే డిజిటలైజ్ అందరూ మీరు అన్నట్టు పుస్తకాన్ని డిజిటలైజ్ చేసి అది డిజిటల్ లో పెట్టేస్తాం, అది కాదండి. డిజిటలైజేషన్ ఇక్కడ డిజిటల్ యాప్ ఏంటంటే, గ్రంథాలయాల్లో ఉన్న గ్రంథ పాలకులు అంటే లైబ్రేరియన్స్ మన గ్రంథాలయానికి ఎవరు ఏ పుస్తకం తీసుకుంటున్నారు, ఇప్పుడు ఫలానా పుస్తకం ఒకటి ఉంటుంది, ఫలానా పేపర్ తీసుకుంటున్నారు, ఫలానా పేపర్ ఎవరు ఏ విధానం చూసుకుంటారో ఆ దాంట్లో నమోదు చేయకూడదు. మన ఊరికి ఆన్ డిమాండ్ రాసినట్టు కాకుండా వాళ్ళకి ఏ పుస్తకాలు కావాలి ఏంటి అనేది ఆ పుస్తకం రాగానే అది కేంద్ర పరిషత్కి వెళ్ళిన తర్వాత ఏ పుస్తకాలు మనకు వీళ్ళు కోరుకుంటున్నారు అంటే, ఆఫ్లైన్ నుండి పుస్తకాలు ఉంటాయి కదండి, అవి మన గ్రంథాలయాలు ఎంతమంది చూస్తున్నారు, అసలు ఒక గ్రంథాలయాన్ని కూడా ఎంతమంది వాడుతున్నారు, ఒక గ్రంథాలయంలో ఒక బుక్ ని ఎంతమంది చదువుతున్నారు, ఒక గ్రంథాలయం మన పాఠకులు ఎంతమంది పాఠకులు అవుతున్నారు, రోజు ఎంతమంది పాఠకులు వచ్చి చదువుతున్నారు, ఇదంతా డిస్ప్లే చేయడానికి ఒక యాప్ తీసుకొచ్చారండి. ఈ యాప్ ద్వారా మరికొన్ని మీరు అన్నట్టు విప్లవాత్మక మార్పులు, ఏ టెక్నాలజీ వచ్చింది ఈ రోజున, కానీ మన గ్రంథాన్ని ఎవరైతే రచించారో ఆ గ్రంథాన్ని అది మనం ఎప్పటికీ భద్రంగా బదిలపరచడానికి గ్రంథాలయాలు, జోనల్ గ్రంథాలయాలు ఇలా ఏర్పాటు చేయడం, అలాగే సెంట్రల్ గ్రంథాలయాలు కూడా ఆయన దృష్టిలో పెద్ద పెద్ద గ్రంథాలు ఇప్పుడు అమరావతిలో ఎలా ఉన్నదో అటువంటి మీరు అన్న తాళపత్ర గ్రంథాలు కానీ మిగతా గ్రంథాలు కానీ అన్ని వాటిని పొందుపరిచే విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు తీసుకెళ్తున్నారు. అలాగే విశాఖపట్నంలో కూడా అటువంటిది నిర్మించాలని కూడా, అంటే ఈ 2 గ్రంథాలయాలు అయిన తర్వాత దాని బడ్జెట్ ప్రకారం అంటే 2026-27లో ఏదో 40 కోట్ల పైగా బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అంటే విశాఖపట్నంలో 9 బహుళ జాతి కంపెనీలు బోల్డ్ అని ఉన్నాయండి. మన ఏ సంబంధించింది గూగుల్ వస్తుంది అండి. ఆ తరుణంలో మనం మీరు అన్నట్టు ఇటువంటి డిజిటల్ కి సంబంధించినవి ఎక్కడికే వెళ్ళి తీసుకునే కంటే ఏ ఢిల్లీయో ఎక్కడికి వెళ్ళి ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా ఉత్తరాంధ్ర గేట్వే ఆఫ్ దీనిగా విశాఖపట్నం ఉంది కాబట్టి దీన్ని ఎంతో అభివృద్ధి చెందిన నగరం, విద్యల నగరం, విశాఖపట్నం లైబ్రరీ ఆఫ్ సిటీగా ఇది వెలుగొందాలని మా ఆధ్వర్యంలో తొందరగా ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కుటుంబ ప్రభుత్వం జరగాలని మేము కోరుకుంటున్నాం. డిజిటల్ గ్రంథాలను అందరినీ డిజిటల్ చేసేసి మనం ఫోనే పట్టుకోండి అంటే మేము ఫోన్ కి అవాయిడ్ చేయండి, పుస్తకాలు పట్టుకున్నానండి నినాదంతో. అలాగే శ్రీ లోకేష్ గారు అన్నట్టు మా నినాదం ఏంటంటే మన గ్రంథాలయం మన ఊరు అనే నినాదంతో మేము వెళ్తున్నాం. దీనికి అందరూ ప్రజలు సహకరించాలి, దాతలు సహకరించాలి, సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీలు కూడా సహకరించాలని కోరుకుంటూ జై హింద్ అండి. థ్యాంక్ యూ. చూడొచ్చు, గ్రంథాలయాలకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం
అధునాతనమైనటువంటి టెక్నాలజీ తీసుకురాబోతా ఉంది. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్, అంటే గ్రంథాలయాలకు సంబంధించి సెంట్రలైజ్డ్ చేసేటటువంటి పద్ధతి. ఎక్కడైతే పుస్తకాలకు సంబంధించినంత వరకు ఒక పుస్తక సేకరణ చేసేటప్పుడు ఆ పుస్తకం దొరకకపోతే డిజిటలైజ్డ్ అయి ఉంటే ఎక్కడున్న ఆ పుస్తకాన్ని ప్రజలకి సంబంధించినంత వరకు కోరిక మేరకు ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ఆస్కారంతో పాటుగా సెంట్రలైజ్డ్ గ్రంథాలయం ఏర్పాటు, దాంతో పాటుగా రాబోయేటటువంటి భావి తరాలకు సంబంధించి భారతదేశంలో పుణిచిపుచ్చుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అధునాతనమైనటువంటి విప్లవాత్మక మార్పులకు కానీ జరిగేటటువంటి మార్పులన్నిటికీ కూడా గ్రంథాలయం చాలా ఇంపార్టెంట్ గా ఉండేటటువంటి ప్రత్యేక పాత్ర పోషించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి తరుణంలో ఏదైతే టెక్నాలజీ ఎంత స్పీడ్ గా అభివృద్ధి చెందుతూ అందరూ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో గ్రంథాలయ ఏర్పాటుతో ఫోన్ ని ఎడిక్ట్ నుంచి బయటికి తీసుకురావడం, దాంతో పాటుగా గ్రంథాలయాల వైపు విద్యార్థులతో పాటుగా విద్యావేత్తలు అదే విధంగా కూడాను అందరూ గ్రంథాలయం వైపు అడుగులు వేసే విధంగా కూడా గ్రంథాలయ నిర్మాణం, దాంతో పాటుగా సెంట్రలైజేషన్ చేసేటటువంటి పద్ధతిని తీసుకురావడానికి కూటమి సర్కారు నడుం బిగించిందని చెప్పాలి. నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.